పవిత్రమైనటువంటి తులసి మాలని ధరించడం వలన ఈ తులసి మాల ధరిస్తే ఏమవుతుంది, ఆరోగ్యం లభిస్తుంది. ఎప్పుడు ఈ 40 రోజులు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మన స్వాములు ఎండాకాలం కదా, ఎక్కడ నీళ్ళుంటే అక్కడ స్నానాలు చేస్తూనే ఉంటారు. ఆ నీరు ఎప్పుడైతే శిరస్నానం, అభ్యంగన స్నానం అంటే శిరస్నానం అన్నమాట. శిరస్సు నుంచి పైకి ఇలా వెళుతున్నప్పుడు శరీరం మీద ఆ నీరు ద్వారా ఆ తులసి యొక్క ఆ శక్తి మనలో ప్రవేశించి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మొట్టమొదటి ఏంటంటే ఆరోగ్యం అంటే మనశుద్ధి అవుతుందన్నమాట. ఆ ఫలితాలు తెలుసుకోకుండా చేస్తే మనకేం రాదు. ఇవన్నీ డబ్బు వృధా, సమయం వృధా. మరి ఇట్లా ఈ తులసి మాలని ప్రత్యేకంగా మీకు చెప్పడం కారణం ఏంటంటే, అనాదిగా ఆంజనేయ స్వామి వారు తులసి మాలనే ధరించారు కంఠానికి. మీరు కూడా తులసి మాల ధరించారు. ఆంజనేయ స్వామి వారు రామభక్తుడు అని అంటాం కదా, అందుకనే చందనాన్ని, చందూరాన్ని, ఊడపుండదారాన్ని ఇవన్నీ ధరించారు. కనీసం చందూరాన్ని ధరించేట్లుగా మీరు అలవాటు చేసుకోవాల్సిందిగా హనుమత్ దీక్షా స్వాములకి విజ్ఞప్తి చేస్తూ, ఈ దీక్షా నియమాల్లో వస్త్రధారణ, మాలాధారణ, తులసి మాల. అంటే తులసి మాల అంటే కంఠానికి ఒక తులసి మాల, ఉపమాల కావాలంటే ఇంకో మాల. మళ్ళీ మూడవది ఏంటి, జపమాల. జపమాల విడిగా ఉంచుకోవాలి. విడిగా జపమానికి మెల్ల వేసుకోవడం, చేతికి వేసుకోవడం అలాంటి చేయకూడదు. పూజ జపం అవడంతోనే పూజా మందిరంలో పెట్టేయాలి.